యావన్మందికి హృదయపూర్వక వందనాలు. నన్ను శ్రీ సామ్యాదన షణ్ముఖ శర్మ గారి గురించి పరిచయ వాక్యాలు చెప్పవలసిందిగా సభ నిర్వాహకులు కోరారు. అంతటి మహావ్యక్తిని గురించి చెప్పడానికి నేను కొంచెం తడబడింది వాస్తవమే. ఎందుకంటే ముఖ్యంగా వారితో నాకు డైరెక్ట్గా పరిచయం లేదు. అయితే వారి గురించి విన్నది, వారి ప్రవచనాలు టీవీలోనూ హైదరాబాద్ నగరంలోనూ వింటూ ఉంటారు కాబట్టి వారి యొక్క విశిష్టతను తెలుసుకొని వారి గురించి 4 మాటలు చెప్పడానికి సహాయిస్తున్నాను. పర్లాకేముడితో అనుబంధం కలవారు ఈరోజు మనం ముందున్న ప్రముఖుడు శ్రీ సామ్యాదన షణ్ముఖ శర్మ గారు. శ్రీ శర్మ గారికి పర్లాకేముడితో గట్టి అనుబంధమే ఉంది. వారి తండ్రి గారు సూర్యనారాయణ శర్మ గారు, రామూర్తి శర్మ గారు పర్లాకేముడి హై స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేసేవారు. శ్రీ షణ్ముఖ శర్మ గారు కూడా కొంత విద్యాభ్యాసము పర్లాకేముడిలోనే చేశారు. శ్రీ శర్మ గారి ప్రజ్ఞాపాఠవాల గురించి చెప్పాలంటే వారి పేరులోనే ఉంది వారి యొక్క విశిష్టత. షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి మరో పేరు. సుబ్రహ్మణ్యుడు జ్ఞానానికి ప్రతీక. బ్రహ్మమై బ్రహ్మకు బ్రహ్మంబు తెలుపువాడు సుబ్రహ్మణ్య స్వామి. బ్రహ్మమై అంటే సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడై బ్రహ్మకు అంటే బ్రహ్మదేవునికి ఒకనొక సందర్భంలో బ్రహ్మంబు తెలుపువాడు అంటే తత్వజ్ఞానాన్ని బోధించినవాడు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నవారు కనుకనే శ్రీ శర్మ గారు వారి యొక్క వివిధ ప్రవచనాలలో అది లలితా సహస్రనామాలే కావచ్చు, విష్ణు సహస్రనామాలే కావచ్చు, దేవీ మహాత్మ్యమే కావచ్చు, భగవద్గీతే కావచ్చు, ఏ ఆధ్యాత్మిక విషయం మీద ప్రవచించినా ఆ విషయంలోని తత్వ సూక్ష్మాన్ని వివరిస్తూ బోధిస్తూ ఉంటారు. శ్రీ శర్మ గారు ఒకసారి హైదరాబాద్ శ్రీ రమణ కేంద్రంలో శ్రీ రమణ మహర్షి వారి తత్వబోధ గురించి చెప్పడం, నేను ఆ ప్రవచనం వినడం కూడా జరిగింది. శ్రీ భీమవరం రాజమండ్రి ప్రజలు సువర్ణ గంటపిండేర ధారణతో విశాఖపట్నం వేదిక సేవా ట్రస్ట్ వారు సన్మానించి అచ్చటి వారు శ్రీ శర్మ గారిపై ఉన్న భక్తి గౌరవాన్ని చాటుకున్నారు. శ్రీ షణ్ముఖ శర్మ గారు ఆధ్యాత్మిక ప్రవచనాలు రచనలు మాత్రమే కాక సినీ గీతాలను కూడా చాలా రచించారు. ఇలా శ్రీ శర్మ గారి విద్యుత్తును, ప్రతిభను, ఔన్నత్యాన్ని చెప్పుకోవాలంటే మనకు సమయం చాలదు. అంతటి ప్రజ్ఞాశాలి మన పర్లాకేముడి కార్యవర్గ వారు పిలవగానే ఆహ్వానాన్ని సౌహృదయంతో స్వీకరించి ఈ సాయంకాలం మన మధ్యకు వచ్చినందుకు మనం అందరం కూడా ఎంతో గర్వించదగినని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు పెనుగుర్తు సోదరులు ఇద్దరు వచ్చి శర్మ గారిని సన్మానిస్తారని కోరుతున్నాను. శ్రీ పెనుగుర్తి రామకృష్ణ గారు, ఆత్మీయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఈరోజు నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతి పొందుతున్నటువంటి రోజు. ఒక ప్రవచనకర్తగా నేను ఇస్తున్న ప్రవచనాలకి భిన్నంగా ఈరోజు ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా పర్లాకేముడి వాసులు, పర్లాకేముడిలో పుట్టి పెరిగి ఈ ప్రాంతాల్లో రాణిస్తున్నటువంటి పెద్దవారు, వారందరితో కలుసుకునే అవకాశం ఎన్నాళ్ళకి లభించినందుకు సంతోషిస్తూనే ఎంత ఆలస్యంగా లభించినందుకు కొంత విచారపడుతూ ఉన్నాను. అయితే ముఖ్యంగా డాక్టర్ సయ్యద్ రహమతుల్లా గారు ఈ కార్యక్రమం గురించి చెప్పి ఈ రోజున ఆయన ఒక అవధానం వినాలి అన్నారు. అయితే పూర్తి స్థాయి అవధానం సమయాభావం వల్ల జరగలేదు. ఒక రుచి చూసినట్లుగా ఉన్నది. రుచి మరిగాక పూర్తి స్థాయి అవధానం చూడాలనే తపన కూడా పెరిగింది. ఆ అవకాశం కూడా రహమతుల్లా గారు త్వరలో ఏర్పాటు చేస్తారనుకుంటున్నాను. అలాగే ఒక్కసారి 20 ఏళ్ల వెనక్కి గతంలోకి మనసు వెళ్ళింది. నేను పర్లాకేముడిని విడిచిపెట్టినది 2008, 1988. ఇప్పటికి సరిగ్గా 20 ఏళ్ళు దాటింది. అప్పటి నుంచి నేను పర్లాకేముడి వెళ్ళడం జరగలేదు.
ఇటీవల మాత్రం ఒక్క పూట అలా చూసి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ జరుగుతున్నాయి, రచనలు జరుగుతున్నాయి. కానీ తొలి దశలో నా రచనని, ప్రవచనాల్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి డాక్టర్ సయ్యద్ రహమతుల్లా గారు. ముఖ్యంగా ఆయన మాట్లాడినప్పుడు ఒక్కటి కూడా ఎక్కడ అన్య భాషా పదం లేకుండా పూర్తి తెలుగు పదాలు ఆయన మాట్లాడడం మనందరం విన్నాం. ఈ రోజున ఆయనకి తెలుగు అంటే అంత ప్రేమ. ఆయనే చైతన్య అనే పేరుతో ఆంధ్ర సంస్కృతి సమితి అనే దాన్ని పర్లాకిమిడిలో ప్రారంభించారు. అన్నీ తానై నడిపారు, సహృదయంతో నడిపారు. అయితే కలిపురుషుడికి లక్షణం ఉంది, మంచి పని చేసే వాళ్ళు ఇద్దరుంటే దాన్ని పాడు చేయడానికి 10 మంది ఉంటారు. అలా క్రమక్రమంగా అది ఇతర రూపాలు తీసుకున్నది. ఆయన కూడా వైద్యునిగా రాణిస్తూ ఈ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కానీ ఆ రోజుల్లో ఆయన పర్లాకిమిడిలో ఇచ్చినటువంటి తెలుగు చైతన్యం అప్పుడు కళాశాలలో చదువుకుంటున్న నాలాంటి యువతకి ఎంత స్ఫూర్తినిచ్చిందో మా స్వానుభవం, అది మేము మర్చిపోలేము. అప్పుడే ఆయన నేను లలిత గీతాలు రాయడం కూడా ఆ సమయంలోనే, పాట అంటూ రాసింది చదువుకునే రోజుల్లోనే. ఆ పాటలకి స్వరపరిచిన మొట్టమొదటి వ్యక్తి కూడా డాక్టర్ సయ్యద్ రహమతుల్లా గారు. ఆయన గుర్తుందో లేదో కానీ నాకు గుర్తున్నది. ఆయన ఎక్కడున్నారో సరే. నీలాల గగనాన నిండు జాబిల్లిని మాయమప్పులు ముసలి మసక వేశాయి అని నేను ఆనాడు కళాశాలలో చదువుతున్నప్పుడు రాసిన పాట. దాన్ని ఆయన స్వరపరిచారు. స్వరపరిచి తానే వేదికపై పాడారు. అలాగా ఒక 2-3 పాటలు ఆయన స్వరపరిచారు. తర్వాత నేను చలనచిత్ర రంగంలోకి వచ్చాక ప్రముఖ సంగీత దర్శకులు స్వరపరిచిన పాటలు చాలా నేను రాశాను. కానీ ఆ అనుభూతిలో ఉన్న తీయదనం ఇంకెక్కడో దొరకదు. సినిమా రంగంలోకి వచ్చాక నవమన్మథుడా, అతి సుందరుడా, రోజావే, చిన్ని రోజావే ఇలాంటి నేను రాసిన పాటలు జనాదరణ బాగా పొందాయి. కానీ పాట రాయడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చింది రహమతుల్లా గారు. అదేవిధంగా నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే ఒక ఫుల్ లెంగ్త్ లెక్చర్, అంటే సంపూర్ణంగా 2 గంటలు ఉపన్యాసం ఇచ్చే అవకాశం నాకు ఆయన ఇచ్చారు. మొట్టమొదటి నేను మాట్లాడింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యంపై. దాని తర్వాత కిన్నెరసాని పాట, విశ్వనాథ్ వారి కిన్నెరసాని పాటల మీద సుమారు 1.5 గంటల ఉపన్యాసం ఇచ్చాను. ఆ తర్వాత అన్నమాచార్య పదకవితా మాధురి అని అన్నమయ్య గురించిన ఉపన్యాసం ఇచ్చాను. ఆ ఇచ్చిన దాన్ని అంతటి నేను ఆ కాలేజీలో ఉన్న రోజుల్లోనే పుస్తకంగా రాయడం కూడా జరిగింది. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రలోకి తీసుకొచ్చారు. కానీ అది ఉపన్యాసం ఇచ్చిన చోటు మాత్రం పర్లాకిమిడి, ఇప్పించిన వారు మాత్రం డాక్టర్ సయ్యద్ రహమతుల్లా గారు. అదేవిధంగా మా నాన్నగారు సామవేదం రామమూర్తి శర్మ గారు మహాపండితులు. పర్లాకిమిడిలో ఎందరికో ఆయన గురుతుల్యులు. ఆంధ్ర చైతన్యాన్ని వ్యాప్తి చేయడంలో సయ్యద్ రహమతుల్లా గారికి సామవేదం రామమూర్తి శర్మ గారు తోడై వారిద్దరికి ఒక పేరుండేది. ఈయన సారా తుల్లా, ఆయన సారా శర్మ అని పిలిచేవారు. ఇవి నాకు గుర్తు. ఇలాంటి పేర్లు విరిచిపెట్టడంలో కూడా మా డాక్టర్ గారే సుప్రసిద్ధులు. నా పూర్తి పేరు సామవేదం వెంకట షణ్ముఖ శర్మ. అప్పుడు నేను సంతకం పెట్టేటప్పుడు సావేశ శర్మ అని పెట్టేవాడిని. ఆయన నన్ను సావేశ అని పిలుస్తూ నా ఉపన్యాసాలు ఆ రోజుల్లోనే మహావేగంగా ఉద్వేగంగా ఉంటే ఆవేశం అని పిలిచేవారు. అంటే ఆయన పట్ల ఒక స్నేహభావంతో పాటు ఒక గౌరవభావం. ఆయన తన ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత రాత్రిపూట మా నాన్నగారి దగ్గరికి వచ్చి వారిద్దరూ ఆడిన మాటలు, సాహిత్య చర్చలు ఇవి మేము చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. భాషపై ఆయనకి ఎంత మక్కువ, స్వచ్ఛమైన భాష పలకాలైన ఆయన తపన. మొత్తానికి రహమతుల్లా గారిని అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పరిశీలిస్తే నాకు అనిపించింది ఏమిటి అంటే ఆయన అచ్చమైన భారతీయుడు. అది ప్రధానమైన. నాకు భారతీయత అంటే ప్రాణం అన్న విషయం నా ప్రవచనాలు వింటున్న వారందరికీ తెలుసు. భారతీయత అనేది ఒక మతానికి సంబంధించిన అంశం కాదు, అది ఈ మట్టికి సంబంధించిన సంస్కృతి. ఇక్కడ ఏ మతం వాడు పుట్టినా వాడికి పునాది భారతీయతే. వాడి మతం, వాడి నమ్మకం, వాడి జీవన విధానం ఏదైనా అవ్వచ్చు, కానీ వాడి సంస్కారం అంతా కూడా భారతీయ సంస్కారం. అయితే భారతీయ సంస్కారం ఇక్కడ పుట్టిన హిందూ మతంతో కలిసిపోవడం వల్ల హిందూ మతము భారతీయత రెండు ఒకటే అనుకుంటాం. కానీ తనదైనటువంటి మతంలో తాను ఉంటూనే భారతీయ సంస్కృతిని గౌరవించడం అనేటువంటిది రహమతుల్లా గారి దగ్గర తెలుసుకోవాల్సింది. మాటి మాటికి నేను ఆయన పేరు ఎందుకు చెప్తున్నానంటే ఆయన నేను కలుసుకుని చాలా కాలమైనప్పటికీ ఆయన నేను అనేక మార్లు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో ఎదురవుతున్నటువంటి సామరస్యం లేకపోవడం, ఆలోచన విధాల్లో తేడాలు,
ఏ మతంలో ఉన్న సంస్కృతిని ఎలా కలుపుకోవాలో తెలియని తనం, వీటికి సమాధానం డాక్టర్ సయ్యద్ రెహమతుల్లా గారని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకు ఆయన పేరు నేను ఎక్కువ ప్రస్తావించడానికి కారణం. ఆయన నమస్కరించిన తీరు, మాట్లాడిన తీరు, భాష, సంస్కారం. ఆయన సంగీతంలో తిరుమల మందిర సుందర పాడినప్పుడు భక్తితోనే పాడతాడు, నటించడు. ఇంతవరకు నేను వీరిని ఎందుకు చెప్పానంటే, ఇక్కడున్న హేమాచలం గారు కానీ మిగిలిన వారు అందరం కూడా తెలుగు చైతన్యం పర్లాకిముల్లో వ్యాప్తి చెందడానికి రెహమతుల్లా గారి పాత్ర ఎంతటిది అనేది మేము ఎవరం మర్చిపోలేము. అందుకు వారిని మాట గుర్తు తెచ్చుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి ఘంటసాల వారి యొక్క అవధానం ఉన్నదే ఇది సామాన్యమైన విషయం కాదు. ఘంటసాల గారు లాంటి గొప్ప గాయకుణ్ణి పొందినటువంటి తెలుగు వారందరూ ధన్యులు. ఎందరో ఆరాధకుల్ని పొందిన ఘంటసాల గారు కూడా ధన్యులే. కానీ ఇలాంటి ఆరాధకుల్లో ఇంత వీర ఆరాధకుల్ని పొందినందుకు ఘంటసాల గారు ఎంత ఆనందిస్తూ ఉంటారో సత్తులకు. ఒక మహాత్ముణ్ణి ఇంతగా ఒక సహృదయుడు ఆరాధన చేస్తే ఆ మహాత్ముడు సజీవంగా బ్రతుకుతాడు. ఒక కవి కానీ ఒక కళాకారుడు కానీ సజీవంగా తరతరాల్లో బ్రతుకుతారు. ఎలాగో అంటే ఇలాంటి వీర ఆరాధకుల వల్లనే. మనకి ఘంటసాల అంటే చాలా ఇష్టం. ఘంటసాల పాటలు విని తన్మయం చెందుతాం. మనమే కాదు, ఇప్పుడు పుడుతున్నటువంటి తరం కూడా ఘంటసాల పాట వింటే ఏదో గంధర్వగానం వింటున్న అనుభూతికి తప్పకుండా లోనవుతారు. ఆ స్వరంలో అంతటి శక్తి ఉంది. అయితే పాట వినడం, ఆనందించడం మాత్రమే కాకుండా ఆయన చరిత్ర, పాట చరిత్ర, ఆ పాట పుట్టిన సినిమాల దృశ్యాల చరిత్ర ఇంత చేసినప్పుడు ఆయన ఎంత అధ్యయనం చేశారు. ఆయన వైద్యుడు. వైద్యుడు అనే మాటకు అసలైన అర్థం ఏంటంటే తెలివైన వాడు, మేధావి అని అర్థం. దేన్నైనా తెలుసుకోగలిగేవాడిని వైద్యుడు అని అంటారు. కనుక వైద్య శబ్దం మేధావి పరంగానే వాడబడుతూ ఉంటుంది. అలాగే రెండు విధాలుగా కూడా ఆయన వైద్యుడు అని రుజువు చేసుకున్నారు. తానున్న రంగం ఏమిటి, తాను కృషి చేస్తున్న రంగం ఏమిటి. పైగా అప్పటి పాటలు, ఘంటసాల అంటే ఒక సంస్కృతి, కేవలం గాయకుడు మాత్రమే కాదు. ఘంటసాలని కదిపితే నాటి మంచి చిత్రాలు, నాటి మంచి సంస్కారాలు, నాటి మంచి సాహిత్యాలు, నాటి మంచి మేధావులు, ఒకటేమిటి నాటి తరం నాటి సంస్కృతి అంతా కదులుతుంది. కానీ ఘంటసాలను ఆధారం చేసుకుని ఈయన ఏం చేస్తున్నారంటే ఒకనాటి ప్రాచీన ఆంధ్ర కళా సంస్కృతి వైభవాన్ని ఈరోజు మనకు ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరించడానికి వారితో పాటు ఆనాటి స్నేహాన్ని ఈనాటి వరకు కొనసాగిస్తున్నటువంటి ఆత్మీయులు హేమాచలం గారు, అలాగే శ్రీ వెంకటాచల నిలయం. ఆయన్ని చూస్తే నాకు పేరు మురళీధర్ గారు. ఇప్పుడు వెంటనే పేరు కూడా ఇప్పుడే స్ఫురించింది నాకు. ఆయన చూస్తే వెంకటాచల నిలయం గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన ఆ పాట పాడినప్పుడు పర్లాకుల్లో తమ్మయించింది. నేను ఆ పాటతో ఆయన ఇప్పుడు పలకరించాను. అదేవిధంగా శాస్త్రి గారు, బళ్ళమూడి శంకర్ గారు, వీరితో వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ బళ్ళమూడి వారి యొక్క ఆ పాండిత్యము, వారికి మా నాన్నగారికి ఉన్న సాన్నిహిత్యం ఇవేవి మర్చిపోలేము. అలా ఒక ఆత్మీయమైనటువంటి ఆ రోజులన్నింటినీ ఈ రోజున ఒక్కసారి గుర్తుకు తేవడంతో పాటు ఇక్కడ స్నేహ పరిమళాలు వెదజల్లేదు. ముఖ్యంగా హేమాచలం గారు అక్కడ అడ్వకేట్గా ఉంటూ సాహిత్య రంగానికి, సంస్కృతి రంగానికి వారు చేసినటువంటి సేవని మేము మర్చిపోలేము. చైతన్యకి అధ్యక్షులుగా వారు ఉన్నారు, కార్యదర్శిగా ఉన్నారు. ఇలా అనేకమైనటువంటి వ్యవహారాలతో అక్కడ ఈ సంస్కృతి ధర్మాన్ని ఆయన నిలబెట్టారు. అలాంటి పర్లాకిమిడి ఆ చైతన్యంతో ఇప్పుడు ఉందా అని ప్రశ్నిస్తే ఎక్కువ పరిచయం లేని నేను లేదని చెప్పలేను. కానీ మొన్న నేను ఒక మిత్రుడి ఆహ్వానం మేరకు పాతపట్నంలో ఒక కార్యక్రమానికి వెళ్ళి అక్కడి నుంచి కేవలం ఆ మిత్రుడి కారులో వెళ్ళి ఒక్కసారి పర్లాకడంతో ప్రదక్షిణలా తిరిగి వచ్చాను. కృష్ణశాస్త్రి గారు చెప్పినట్లు మా ఊరు పోయింది అని ఒక మాట రాశారు ఆయన. అలాగా ఒక శిథిలాలయాన్ని చూసినటువంటి అనుభూతి కలిగింది నాకు. ఒక పాడుబడ్డ కృష్ణదేవరాయల కోటను చూసినటువంటి బాధ కలిగినది. ఇది కేవలం అప్పటి శోభ ఇప్పుడు కనిపించనందుకు నేను బాధపడుతున్నాను, లేదా ఇప్పుడు అక్కడున్న శోభ ఏమిటో నాకు పరిచయం కానందుకు నేను ఈ అభిప్రాయానికి వచ్చానో నాకు తెలియదు. కానీ ఈ అనుభూతి కలిగిన మాట మాత్రం వాస్తవం. మొత్తానికి అప్పుడు కళకళలాడిన పర్లాకిముడి యొక్క కళల్లో ఇక్కడున్న అనేక మంది పర్లాకిముడి వారు పాత్ర వహించి ఆ కళని నిలబెట్టారు. పైగా ఇక్కడికి వచ్చి కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. అమ్మని, పుట్టిన నేలని, తన భాషని, తన సంస్కృతిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు అంటే ప్రాణం పోయేంత వరకు. కనుక అమ్మకి ఎంత ప్రాధాన్యమో పుట్టిన నేలకి అంత ప్రాధాన్యం. అందుకు జననీ జన్మభూమిశ్చ స్వర్గానికి గరియేసి అనేటువంటి మన మహర్షుల వాక్యం ఈ రోజున ఇక్కడ పదే పదే స్ఫురణకు వచ్చింది. కేవలం ఒక శ్రోతగా కూర్చొని
ఆస్వాదించాలి, ఆనందించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అదే నాకు పెద్ద సత్కారంగా నేను భావిస్తూ ఉన్నాను. అయినా వినకుండా సత్కారం పేరుతో ఈ రోజున ఇంత ఆత్మీయమైనటువంటి కార్యక్రమాన్ని జరిపారు. ఈ సత్కారం అంతా కూడా వారి యొక్క ఆదరణకి, వాత్సల్యానికి ఒక సంకేతంగా మాత్రమే నేను భావన చేస్తున్నాను. ఇలాంటి సమావేశాలు మా పర్లాకిమిడి తెలుగు వారితో మాటి మాటికి జరుగుతూ ఉండాలి. అయితే పర్లాకిమిడి అనగానే మాత్రం ఒక్కటి తెలుసుకోవాలి, అది ఇటు ఆంధ్రాకి అటు ఒరిస్సాకి చెందని విధంగా ఉంటుంది. అది ఒక విధంగా సరిహద్దు ప్రాంతం, మధ్యలో చిన్న ఏరు దాటితే ఆంధ్ర, ఇటువైపు ఇది ఒరిస్సా. ఈ మధ్య అది జిల్లాకి ప్రధానమైనటువంటి స్థలంగా, గజపతి జిల్లాకి ప్రధానమైనటువంటి కార్యకేంద్రంగా అది మారింది. క్రమంగా ఉత్కళ సంస్కృతి అక్కడ పరచుకుని ఉన్నది. కానీ ఆంధ్ర సంస్కృతిలో, ఆంధ్ర సాహిత్య చరిత్రలో పర్లాకిమిడికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఎవరు మర్చిపోలేరు. ఈ రోజున మనకి తెలుగు భాష వ్యవహారిక భాష అయ్యింది అంటే అనివార్యంగా మహాపండితులు కూడా వ్యవహార భాషని వాడుతూ ఉన్నారు. అంటే వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపినటువంటి గిడుగు పిడుగు పర్లాకిమిడి వారే అనే విషయం ఆంధ్ర సాహిత్యం మర్చిపోలేదు. అలాగే గిడుగు సీతాపతి గారు, గిడుగు జగన్నాథం గారు, వారెవరిని కూడా మరువలేం. పారనంది జగన్నాథం గారు, వారి యొక్క నాన్నగారు పరిణామవాదం మీద, వాటి మీద వైజ్ఞానికంగా రచించిన వ్యాసాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కొద్ది కాలం క్రితం అమెరికాలో మిత్రులు పారనంది లక్ష్మీనరసింహ గారిని కలిసినప్పుడు వారు చూపించినటువంటి పారనంది జగన్నాథం గారి యొక్క వ్యాస పరంపర ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. ఆనాడు పరిణామవాదం గురించి రచించిన వారి వ్యాసాలు ఇవి చూస్తే మేధావులకి పుట్టినిల్లు, మేధావులకి ఆవాసం ఇచ్చిన ఇల్లు. అంతేకాదు ఆంధ్ర సాహిత్యంలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన జేబు దొంగలు అని ఒక నవల రాశారు. ఆ నవల్లో పర్లాకిమిడిని ప్రధానమైన భూమికగా తీసుకుని ఆయన ఆ నవల్ని రచించడం జరిగింది. కొద్ది నెలలు ఆయన పర్లాకిమిడిలో వాసం చేసినట్టు కూడా చెప్తారు. పర్లాకిమిడిలో నేను నా కళాశాల జీవితం అంతా కూడా సాహిత్యమయంగా ఈ చైతన్య సంస్థతో, రహమతుల్లా గారితో మిత్రత్వం పొందుతూ గడిపినటువంటి విషయం అది. ఆ సమయంలో నేను నేర్చుకున్నటువంటి సాహిత్యం తర్వాత నేను చేసినటువంటి సాహిత్య అధ్యయనానికి అందరికీ పునాది వేసింది. ముఖ్యంగా ఆ సమయంలో ముగ్గురు కవులు నా ఆలోచన సరళిపై అపూర్వమైన ప్రభావాన్ని చూపించారు. వారెవరంటే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ. ఆంధ్ర సాహిత్యంలో వీరు ముగ్గురు 3 విశిష్టమైన పంథాలని తీర్చిదిద్దారు. సంప్రదాయవాదులందరూ ఆయన మధ్యలోకి వెళ్తారు, అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క గొడుగు నీళ్ళలోకి వెళ్తారు. భావుకులందరూ కృష్ణశాస్త్రి గారి గొడుగు నీళ్ళలోకి, లాలిత్య సంగీతానికి. ఒక అభ్యుదయ భావ పరంపరలో ఉన్నటువంటి వారందరూ శ్రీశ్రీ గారి గొడుగు నీటిలోకి. ఇప్పటికీ చెప్పాలంటే వారి ఛాయల్లోనే ఆంధ్ర సాహిత్యం అంతా రూపుదిద్దుకుంది. ఎన్ని పోకడలు పోయినా వాటి యొక్క విస్తారం. మొత్తానికి ఆ ముగ్గురు యొక్క సాహిత్యాన్ని నేను పర్లాకిమిడి కృష్ణచంద్ర గజపతి వారి యొక్క గ్రంథాలయంలోనే అధ్యయనం చేసి ఆ తెలుసుకున్నది చైతన్య వేదికపై వ్యక్తీకరించాను. కనుక వ్యక్తీకరణకి నాకు వేదికనిచ్చినటువంటి చోటు చైతన్య సమితి. అలా ముగ్గురు యొక్క సాహిత్యాన్ని అధ్యయనం చేయడంతో ఒకవైపు అభ్యుధోరణి, మరొక వైపు సంప్రదాయ సంస్కారము, ఇంకోవైపు భావకవిత్వపు సౌకుమార్యము, ఈ 3 అలవాటు చేసుకుని నాకంటూ ఒక ప్రత్యేకమైన సంస్కారాన్ని తయారు చేసుకుని అటుపై నేను రచించిన గ్రంథాలు కానీ, సినిమా రంగంలో నేను చూపించిన పాటలు కానీ, ప్రవచనాల్లో నేను ఆధునిక జీవితానికి సంప్రదాయ సంస్కృతిని సమన్వయిస్తూ చేస్తున్న ధోరణికి కానీ, వీటన్నిటికీ ఒక పునాదిలాగా, ఒక ప్రేరణలాగా పర్లాకిమిడి జీవితం ఎప్పుడూ స్మృతి రూపంలోని, స్ఫూర్తి రూపంలోని ఉంటుంది. వీటన్నిటిని గుర్తు చేయించి అమ్మలాంటి పర్లాకిమిడి యొక్క ఆశీస్సులని అందించేలా చేసినటువంటి ఆత్మీయులందరికీ నమస్కరిస్తూ, కృతజ్ఞతలు సమర్పిస్తూ స్వస్తి.